హలో స్మార్ట్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో డైలీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి 1 వీక్ అయింది కదా. యాక్చువల్లీ ఇది షూట్ చేసింది కూడా అప్పుడే అన్నమాట. సో డైలీ వ్లాగ్స్ తీద్దామని స్టార్ట్ చేసిన. అండ్ ఫుల్ ఫ్యాన్ సౌండ్, వాటి వల్ల వాయిస్ అయితే అస్సలు రాలేదు. అండ్ ఇప్పుడు కూడా మీకైతే ఫ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. కానీ వేరే ఆప్షన్ లేదు కదా, సమ్మర్లో ఫ్యాన్ లేకుండా 5 నిమిషాలు ఉండలేకపోతున్నాను నేను, అసలే ప్రెగ్నెన్సీ కాబట్టి. సో నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ చేసిన. ఆ రోజు ఐ థింక్ 17th or 18th వ్లాగ్ అనుకుంటా, ఇది సరిగ్గా గుర్తులేదు. సో మార్నింగ్ కంపల్సరీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. థైరాయిడ్ నార్మల్ ఉన్నా కూడా ఒక్కసారి పాజిటివ్ వచ్చిందంటే మనం ప్రెగ్నెన్సీలు వేసుకోవాలంట, అది కంపల్సరీ అని చెప్పినారు. సో అందుకే ఇక్కడైతే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక 30-40 మినిట్స్ అయితే గ్యాప్ వదులుతాను అన్నమాట. సో దాని తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ తింటాను. కానీ ఆ రోజు నేను లేచింది ఒక 8:30-9కి ఏమో లేచిన. ఫుల్ ఆకలి అవుతుంది. అండ్ నైట్ వర్షం పడ్డం వల్ల సరిగ్గా నిద్ర కూడా ఉండలేదన్నమాట. చాలా విచిత్రంగా ఉండిందన్నమాట నా పరిస్థితి ఆ రోజు. సో దానికి ఫుల్ ఆకలి వేస్తుంటే ఇక్కడ నా డ్రై ఫ్రూట్స్ అయితే తినేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ తిన్నాకైతే ఒక 30-40 మినిట్స్ గ్యాప్ వదిలిన తర్వాత అమ్మ ఎవరు ఉండలేదు ఆ రోజు. యూజువల్లీ మార్నింగ్స్ నావి ఇలాగే ఉంటాయి. అమ్మ పొద్దున్నే షాప్కి వెళ్ళిపోతారు. అండ్ తమ్ముడు కూడా డ్యూటీకి వాటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంట్లో ఒకటే అయితే ఉంటాను. నేను ఒకటే ఉన్నానులేండి, మ్యాక్స్ అయితే ఉంటాడు. సో ఇక్కడ ఒకటే ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు చేసుకొని తింటాను అన్నమాట. యాక్చువల్లీ అమ్మ చేసి పెట్టిపోయింటారు, దోశలు అలాంటివి మాత్రమే నేను వేసుకుంటాను. మిగిలిన వంటంతా అమ్మాయి చేసి పెడతారు, నేనేం చేయను స్పెషల్గా. సో ఆ రోజైతే దోశ వేసుకుంటున్నాను. అండ్ ఒక పక్క వేసుకుంటూ ఒక పక్క తినేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆకలి అంత అవుతుంది ఆ రోజు. మరి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ తిన్నా కానీ ఒక 1 అవర్ ఉండగలను, కానీ అంతకుమించి ఉండలేను. ఒక్కొక్క రోజు స్ప్రౌట్స్ ఉంటాయి, ఈరోజు స్ప్రౌట్స్ తీసుకోలేదు, కొంచెం గ్యాస్ట్రిక్ టైప్ అయితే. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసాను అన్నమాట. అదే చెప్తున్నాను. ఎండ అయితే వేడిగా ఉంది, ఇంట్లో కరెంట్ లేదన్నమాట ఆ రోజు. సరే కాసేపు రిలాక్స్ స్నానం చేసి వచ్చినాను. చూసాను నా మెడ చూపిస్తున్నాను అన్నమాట. ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్ ఎవరికైనా వచ్చిందా చెప్పండి. సో మెడ మాత్రం నల్లగా అయిపోతుంది, ఫేస్ కూడా ట్యాన్ అయిందండి, కానీ మెడ మాత్రం చాలా నల్లగా అయిపోతుంది. మధ్యాహ్నం తినేసి బాగా పడుకొని నిద్ర బాగా పోయి నిద్ర లేస్తే ఎంత బాగుందో. రాత్రి సరిగ్గా నిద్ర లేదనమాట. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొచ్చినాను. కొంచెం కాఫీ పెడదాం అమ్మకి. ఎట్లా మమ్మీ కాఫీ చూసినాగా, నేను అంత బాగా పెడతాను కాఫీ. ఏం అసహ్యంగా లేవు మమ్మీ, లాక్ చేస్తున్నాను. ఏం లేదు, బాగుంది మమ్మీ, జస్ట్ బ్యూటిఫుల్. అంటే అంతకన్నా ఎక్కువ వంగలేదు అన్నమాట. అందుకని ఏం చేసేది మకాలు చెమట్లు. ఇప్పుడే మాకు 5 నిమిషాలు అయింది, చెమట చూడు ఎట్లా వస్తుంది. బెస్ట్ స్కిన్ కేర్ చెప్పండి ఎవరికన్నా తెలిసింటే. నాకంటూ పండుకునేకి లేసేకే సాలైపోతుంది. ఏం మమ్మీ? కానీ మా మమ్మీని అడుగుదాం, ఎక్కువ పండుకుంటున్నానా ఏమో అనేసి. నేను ఎక్కువ పండుకుంటున్నానా అప్పుడప్పుడు అంటే? ఇప్పుడు ఎక్కువ పండుకోవాలా తక్కువ పండుకోవాలా? అక్కడ కాదు, ఇక్కడ చూసి చెప్పు. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి కదా, అప్పుడే హెల్తీగా ఉంటుంది కదా. చేస్తున్నానా లేదా? ఎక్సర్సైజ్ కూడా చేసినాను, మెడిటేషన్ కూడా చేసినాను. చూసినారా, మా ఇంట్లో చెట్లతో కింద ఇట్లా మంచం వేసుకున్నాం. ఇదెంత ప్లేసు. వీడు పేరేమి? మ్యాక్స్. హాయ్ చెప్పు. హాయ్. వాడు అలిగినాడు, మా అమ్మ తిట్టింది. ఎందుకు మా తిట్టినావు?
నీళ్ళు లేకపోతే తిట్టిందంట, అలిగిందంట. మ్యాక్స్ మమ్మీ పిలుస్తుంది. మ్యాక్స్ మమ్మీ పిలుస్తుంది. తలెత్తు, అస్సలు ఛాన్స్ లేదు. తలెత్తు. అయిపో. మ్యాక్స్ మా తమ్ముడు చెప్పులు తీసేసుకొని చూడు ఎట్లా వేసుకుంది. మ్యాక్స్ అది అయిపోయింది కోపమా. గుడ్ బాయ్. పండుగ ఇప్పుడు అయిపోయింది కదమ్మా. డిన్నర్ చేస్తున్నా. డిన్నర్ అయినాక అయితే ప్రోటీన్ పౌడర్ విత్ పాలు అన్నమాట. సో ఒక హాఫ్ గ్లాస్ అయితే ఇస్తుంది ఎక్కువ. ఇది దాంట్లోనే ఒక 2 లేదా 3 స్ట్రాండ్స్ కుంకుమ పువ్వు అయితే వేస్తుంది అన్నమాట. సమ్టైమ్స్ వేస్తుంది, సమ్టైమ్స్ వేయదు. సో ఇది అయినాక మళ్ళీ వేడి నీళ్ళు అయితే తాగేసి నేను పడుకునేస్తాను అన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. ఇలా డైలీ వ్లాగ్స్ బాగున్నాయా చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.